చూస్తున్నాం. జగన్ అక్రమాస్తుల కేసులపై సిబిఐ కోర్టులో విచారణ మళ్లీ షురు అయింది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను రోజువారీగా సిబిఐ కోర్టు విచారణ చేయనుంది. ప్రస్తుతానికి ఈ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక రేపటి నుండి రోజువారీ విచారణ చేసేందుకు సిబిఐ కోర్టు నిర్ణయించింది. ఇప్పటి వరకు జగన్ సీఎంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు సీఎం పోస్ట్ నుంచి తప్పుకోవడంతో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎత్తివేయాలని సిబిఐ కోర్టును కోరనుంది. ఆయన్ను విచారణకు హాజరయ్యేలా చూడాలని న్యాయస్థానానికి కేంద్ర దర్యాప్తు సంస్థ విన్నవించింది. జగన్ అక్రమాస్తుల కేసులపై సిబిఐ కోర్టులో విచారణ మళ్లీ షురు అయింది. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులను రోజువారీగా సిబిఐ కోర్టు విచారణ చేయనుంది. ప్రస్తుతానికి ఈ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం. ఇక రేపటి నుండి రోజువారీ విచారణ చేసేందుకు సిబిఐ కోర్టు నిర్ణయించింది. ఇప్పటి వరకు జగన్ సీఎంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇప్పుడు సీఎం పోస్ట్ నుంచి తప్పుకోవడంతో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఎత్తివేయాలని సిబిఐ కోర్టును కోరనుంది. ఆయన్ను విచారణకు హాజరయ్యేలా చూడాలని న్యాయస్థానానికి కేంద్ర దర్యాప్తు సంస్థ విన్నవించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఇవాళ నుంచి కూడా విచారణ అనేది స్టార్ట్ అయింది. ఇవాళ కొన్ని మాత్రం విచారణకు వచ్చే రేపటి నుంచి కూడా ఆల్రెడీ అతనిపైన సిబిఐ కేసులు 11 కానీ అలాగే ఈడీ కేసులకు సంబంధించిన అవన్నీ కూడా రేపటి నుంచి వరుసగా కూడా విచారణ చేస్తామనేసి కూడా సిబిఐ కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆయన హైకోర్టు కూడా ఆశ్రయించాడు అప్పట్లో. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి వ్యక్తిగత విచారణకి హాజరవుతే మాత్రం కంపల్సరీ కూడా చాలా వరకు ప్రజాధనం వృధా అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. ప్రతి శుక్రవారం వచ్చి కోర్టుకు హాజరయ్యి మళ్ళీ పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సంక్షేమ పథకాలు కూడా చాలా వరకు కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కూడా అప్పుడు కోర్టుని వినవించారు. దానికి కోర్టు కూడా అతనికి గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో అతను ఓడిపోవడము, తర్వాత సిబిఐ కూడా పూర్తి స్థాయిలో అన్ని కేసుల్ని కూడా విచారించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా సిబిఐ కోర్టులో మెయిన్ ఏవేవైతే కేసులు ఉన్నాయో ఆయనకు సంబంధించి ఆ కేసులంతా కూడా ఇవాళ నుంచి ఒక్కొక్కటి రోజుకొకటి విచారణ చేయాలని కూడా నిర్ణయించుకునింది. దానితో పాటు ఆయన వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సిబిఐ కోర్టు హైకోర్టుని ఆశ్రయించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ ఒక పిటిషన్ కూడా అయిపోతుంది. ఆ పిటిషన్ కానీ హైకోర్టు స్వీకరించి వ్యక్తిగత హాజరు కావాల్సింది అంటూ కూడా తీర్పిస్తే మాత్రం కంపల్సరీ ఈ కేసులో మరొక కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ అక్రమాస్తుల కేసులో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా అనేక కీలక మలుపులు జరిగింది. సిబిఐ కూడా కొన్ని అంశాలపైన కూడా వారు ప్రస్తావిస్తూనే ఉన్నారు. కాకపోతే హైకోర్టు కానీ సిబిఐ కోర్టులో కూడా ఎప్పటికప్పుడు జరుగుతుంది. దాంతోపాటు బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలంటూ కూడా